ఎలా చేసినా తను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా నానమ్మ గారండి. అవునే అయింది, కానీ మనమేం చేస్తాం? కావాలంటే ఒక చాక్లెట్ కొని అందులో సగం దానికి ఇచ్చేయి. చాక్లెట్లో సగమా? ఈవిడ కూడా శ్వేత పార్టీలాగే ఉంది. లాభం లేదు. లేదండి, మీరు ఒప్పుకుంటే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటే తల్లి? నాకు వచ్చిన ఈ ప్రైజ్ శ్వేతకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. శ్వేతకి ఇచ్చేస్తావా? అమ్మో చచ్చాం, అనుకున్నట్టే అయింది. దానికి ప్రైజ్ ఇచ్చేసి నాతో గుడి కట్టించాలని చూస్తావా? నో నో నో, నేను ఒప్పుకోను. ఏంటమ్మా నీ పిచ్చి పని? నీకొచ్చిన ప్రైజ్ శ్వేతకిస్తే గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది కదమ్మా, అంతేగాని ప్రైజ్ వచ్చినట్టు ఎలా అవుతుంది తల్లి? నువ్విచ్చినా ఆ శ్వేత ఎలా తీసుకుంటుంది? శ్వేత నేను ఒప్పిస్తానండి. శ్వేత, శ్వేత, ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. వచ్చిన ప్రైజును నీకు ఇచ్చేస్తాను. దీని విజేతవు నువ్వే. అది మీ మామయ్యకు చూపించు. నువ్వే గెలిచావని చెప్పు. ప్లీజ్ శ్వేత, రా శ్వేత. శ్వేత వెళ్ళిపోయినట్టుందమ్మా. లేదు. అయితే నాకు ఈ ప్రైజ్ వద్దండి. తప్పమ్మా, కష్టపడి గెలిచిన ప్రైజు వద్దు అనకూడదమ్మా. నీ దగ్గర ఉంచుకో. అవును, ఈ ప్రైజ్ నువ్వు తీసుకోవడమే కరెక్ట్. అయితే ఈ ప్రైజ్ శ్వేత చేతుల మీదగానే తీసుకుంటా. అయ్యో, అది లేదు కదమ్మా. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నానమ్మ గారండి. శ్వేత, శ్వేత, ప్లీజ్ శ్వేత, ఎక్కడున్నా రా శ్వేత. ఆగు శ్వేత, అలా వచ్చేసావంటే? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి మావా. ఇంటికెందుకే? ప్రోగ్రామ్ అవ్వలేదు కదా. మాయదార్ ప్రోగ్రామ్ నేను చూడాలా? ఆ దయ్యం ప్రైజ్ తీసుకుంటుంటే నేను చప్పట్లు కొట్టానా? దాన్ని చూస్తుంటే పీక పిసికి సంపు బుద్ధవుతుంది. తప్పు. ఏంటా మాటలు? లేకుంటే ఏంది మావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.